పెడుతున్నాడు 17 అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక యుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఏమని చెప్తున్నాడు? దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. శాలలో కదండీ, పంట లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు గానీ, ద్రాక్ష చెట్లు గానీ, ఒలీవ చెట్లు గానీ, గొర్రెలు గానీ, ఎడ్లు గాసి ఏమీ లేకపోయినా సరే, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆరాధన అనే మాటకు ఇది సరైన నిర్వచనం మనకి హబక్కు గ్రంథంలో. ఆరాధన అనేది ఎలా వస్తుంది అనంటే, ఆరాధన లైట్లతో, పొగలతో, లేకపోతే మ్యూజిక్‌తో, డ్రమ్ముతో, కేకలతో వచ్చేది ఆరాధన కాదు. ఆరాధన అనేది దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి చేసేది ఆరాధన. అది మనం బాగా గమనించుకోవాలి. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, లక్షణాలను, గుణలక్షణాలను జ్ఞాపకం చేసుకొని చేసేది ఆరాధన. తర్వాత దేవుడు మన జీవితంలో ఏదైతే మేళ్ళు చేస్తాడో, ఆ మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ చేసేది స్తుతి. మనకి ఏం కావాలో అడిగేది ప్రార్థన. ఈ 3 వ్యత్యాసాలు తెలియకుండా ఈ రోజున క్రైస్తవ ప్రపంచం కొట్టిమిట్టాడుతుంది చాలామంది. చాలామంది. అందరూ కాదు గానీ చాలామంది. ఆరాధనకు అర్థం తెలీదు, స్తుతికి అర్థం తెలీదు, ప్రార్థనకి అర్థం తెలీదు. ప్రార్థన, స్తుతి, ఆరాధన ఈ 3 కిచిడి పట్టుకొని పొద్దున్నే టిఫిన్ చేస్తున్నారు చాలామంది. ఈ 3 తెలియక చాలామంది విషాదంలో ఉన్నారు. ఏంటి ఆరాధన? ఆరాధన అంటే ఒకాయన ఈ మధ్యన ఈ ఆరాధన మీద పెద్ద దుమారం లేగింది. వాస్తవానికి మీకు తెలియదులే. అంటే నాలాంటోళ్ళకి తెలుస్తది.